టోనా ఫిష్తో కర్రీ చేసేసా. ఎలా చేస్తానో చూపించేస్తాను రండి. ముందు అయితే చూసారు కదా, పీసెస్ చాలా చాలా పెద్ద ఇచ్చారు. నేనైతే అంత పెద్ద పీస్ వద్దు, చిన్న చిన్నవి కట్ చేద్దామని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత దానిలోనే ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కొద్దిసేపు అలా ఉంచి కడిగాను. నీసువాసన ఏదన్నా, సముద్రం స్మెల్, నీచు స్మెల్ ఏదన్నా ఉంటే కూడా చక్కగా నిమ్మకాయకి క్లీన్ అయిపోయిద్ది. మనం కడుక్కున్న తర్వాత కూడా ముక్కలు చాలా తెల్లగా ఉన్నాయి. నేనైతే ఇంత పీసెస్ కదా, దీనికన్నా స్మాల్ పీసెస్ కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ చేపలు క్లీన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత చేపలు అలా పక్కకు పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో జీడిపప్పు, అల్లము, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటు నేను కొద్దిగా కొబ్బరి కూడా వేసాను. చేపల కూరలో కొబ్బరి వేస్తే ఆ టేస్టే ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి వేసాను. తర్వాత అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద చేపల పులుసు పెట్టుకునే కళాయి పెట్టుకొని, దీంట్లో ఏంటంటే మామూలు కళాయిలకి దీనికి తేడా, దీనిలో స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముక్క చిదిరిపోదు, బాగుంటుంది అన్న ఉద్దేశంతో దీనిలో వేసాను నేను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా అయితే ఉంది కదా, దాన్ని కూడా వేసేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి. వేగేటప్పుడే ఉప్పు, పసుపు వేసేసేయాలి. చూస్తున్నారు కదా వీడియోలో, అలా ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు వేగాలి. నూనె ఆ మసాలా నుంచి సపరేట్ అయ్యేదాకా వేగించుకోవాలి. ఆ వేగితేనే కర్రీకి అనేది టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్, ఆ పీసెస్ కూడా వేసేసి కొద్దిగా కదిపి ఉంచేసేయాలి. మూత పెట్టేసి ఆ ఫిష్ అనేది ఈవెన్ వేయగానే కూడా మగ్గిపోయింది చాలా వరకు, మీరు చూస్తున్నారు కదా. అలా మగ్గి మళ్ళీ ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు మనకి రుచికి సరిపడా కారం ఎక్కువ వేస్తేనే నీచు వాసన రాకుండా ఉంటుంది. చేపల కూరలో మాత్రం కారం తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా సంబంధం లేకుండా కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. చేపల కూర ఎక్సలెంట్గా కుదురుతుంది. పులుసు ఉడుకుతున్నప్పుడే సన్నగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు ఒక 4-5 వేసుకొని ఉడికించుకోవాలి. ఆ పులుసులో ఉడికిన పచ్చిమిరపకాయ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చివరిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. మన ఫాలోవర్స్ అందరికీ తెలుసు, నేను చేపల పులుసు అనగానే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తానని మెంతులు, జీలకర్ర వేసి పొడి చేసి పెట్టుకుంటాను. ఆ పొడి కూడా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి వేసేసి కొద్దిగా కదిపి మూత పెట్టేసుకోవాలి. కర్రీ టేస్ట్ ఎలా ఉంది, కర్రీ తిన్న తర్వాత మా ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంది అనేది నేను నెక్స్ట్ షాట్లో మీకు షేర్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.